పల్లి పట్టి చేయడానికి ఈ కప్పుతో 2 కప్పులు పల్లీలు తీసుకున్నా, బాగా ఫ్రై చేసుకుంటున్నా. చూడండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మాడిపోకుండా. 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగరు, 2 స్పూన్లు వాటరు. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా పొట్టు తీసుకొని చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇదిగో స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇది కలబెట్టాలి బాగా కరిగేలాగా. ఇదిగో ఇవైతే పొట్టు తీసుకొని పెట్టుకున్నా. ఇదిగో ఈ పేపర్లు తీసుకోవాలి, ఇడ్లీ పేపర్లు తీసుకున్నా నేనైతే. వీటికి ఆయిల్ వేసుకొని 2 బాగా పూసుకొని అటు పెట్టుకోవాలి. ఇవి చూడండి, ఇలా బాగా బెల్లం కరిగింది, ఇలా నురుగు వస్తుంది. ఇది ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి, ఎందుకంటే మన పాకు వచ్చింది లేదో దీంట్లో చూసుకోవాలి. ఇదిగో ఇలా వస్తే అది వచ్చినట్టు కాదు, ఇంకా గట్టిగా ఇరిగిపోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగో ఇప్పుడు వచ్చింది. ఇలా తుంచితే ఇరగాలి, ఇలా సౌండ్ కూడా రావాలి. తుంచినప్పుడు తునిగితేనే పాకం వచ్చినట్టు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పోసి కలబెట్టుకోవాలి. పిండి తీయడానికి ఎవరు లేరు, ఒక్కదాన్నే తీసుకుంటా ఉన్నా. ఇలా వేసుకొని ఈ పేపర్ కూడా దీనిపైన వేసుకొని ఇప్పుడు దీంతో రోల్ చేసుకోవాలి బాగా. ఇదిగో ఈ విధంగా అయితే వేసుకున్నా. ఈ వీడియో తీసేవాళ్ళు లేక నేనే తీసుకుంటూ నేనే చేసేసరికి సరిగ్గా పలక స్క్వేర్ లాగా రాలేదు, ఏదో అట్టట్టు వచ్చేసింది. తర్వాత ఆరినాక ముక్కలు కట్ చేసుకుందాం. హాయ్ అండి, పల్లి పట్టి చూడండి సూపర్గా వచ్చింది.